జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలో పనిచేస్తున్నటువంటి ఆర్బీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ రవితేజపై ఒక పార్టీకి సంబంధించినటువంటి అల్లరి మూక రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో ఇంటిపైకి వెళ్ళి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిర్దాక్షిణ్యంగా ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని అంతా ధ్వంసం చేసి భార్య ముందే అతన్ని రవితేజపై ఇష్టం వచ్చినట్టుగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసి ఆయన భార్యను కూడా మెడపట్టుకొని నానా మాటలు దుర్భాషలు ఆడినటువంటి ఆ వ్యక్తులపై ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము అన్ని సంఘాలు జర్నలిస్టు అసోసియేషన్ తరఫున అన్ని సంఘాల నుంచి ఐక్యంగా మేము ఈ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. డిమాండ్ చేస్తున్నాము కఠినంగా నిందితులను శిక్షించాలని. అలాగే జర్నలిస్టులపై దాడులు అప్రజాస్వామికం. నిజంగానే జర్నలిస్టు ఏదైనా తప్పుడు వార్తలు రాస్తే తప్పు చేస్తే ఆ శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉన్నది. వీటన్నింటిని దాటి ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం ఇది హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి దాడులు మరోసారి జరిగితే ఊరుకునేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఎంతటి వారైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకొని SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము జర్నలిస్టు సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అసమానతలను ప్రజలకు తెలిపే విధంగా వార్తా కథనాలు రాసే హక్కు ప్రతి జర్నలిస్టుకు ఉంటుంది. అయితే వార్తా కథనాలు రాసిల్లన్న అక్కస్తో నిన్న గుర్తు తెలియని దుండగులు మా ఇన్కేబుల్లో వార్తా రిపోర్టర్గా పనిచేస్తున్న పుల్ల రవీందర్పై రాత్రి 10 గంటలకు ఇంట్లో పడుకున్న వాళ్ళ ఫ్యామిలీ దంపతులను తలుపు తట్టి లేపి మరీ దాడి చేయడం ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత పడుకున్న టైంలో తలుపు కొట్టి ఒక 5గురు దుండగులు వెళ్ళి అతన్ని కొట్టడమే కాదు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్లకు అతీతంగా అందరం జర్నలిస్టులం కూడా బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే మేము యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు వెంటనే దీనిపై పూర్తి స్థాయిలో విచారించి ఆ నిందితులు ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చిట్యాల ఆర్బీ న్యూస్ చెందిన రవితేజ వాళ్ళ భార్యను అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి దాడి చేసిన కొందరు అల్లరి మూకాలు ఒక రైతు సమస్యను తను వెలుగులోకి తెచ్చిన క్రమంలో నువ్వే ఇదంతా చేస్తున్నావు అని చెప్పి తలుపులు బద్దలు కొట్టి తనపై దాడి చేయడం, తన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కులం పేరుతో ఆయనను దూషించి నానా ఇబ్బంది గురిచేసి ఒక క్రమంలో చనిపోయడాన్ని వదిలేసి వెళ్ళిన దుండగులను ఇప్పటి వరకు పట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇలా ఇంటిపై దాడి చేయడం మేము జర్నలిస్ట్ అంతా ఏకమై ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళను పట్టుకొని వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి SC/ST అట్రాసిటీ కేసులు కాకుండా మర్డర్ కేసు కూడా పెట్టి వారి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టుల తరఫున అందరి తరఫున మేము కోరుతున్నాం.